కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ ఇద్దరు కూడా భారత సంతతికి చెందిన మహిళలు. విశ్వ ఖగోళ రహస్యాలు ఛేదించడం కోసం ప్రపంచానికి ఇప్పుడు ఆదర్శమయ్యారు. కల్పనా చావ్లా 2003లో ఆవిడ మరణించారు. ఆవిడ ప్రయాణిస్తున్న కొలంబియా స్పేస్ షటిల్ ఏదైతే ఉందో అది తిరుగు ప్రయాణంలో కంప్లీట్గా స్ట్రక్చరల్ కొలాప్స్ అయిపోయిందనమాట. ఇంకా 16 నిమిషాల్లో భూమికి చేరుతున్న తరుణంలో దాదాపు 65 కిలోమీటర్స్ డిస్టెన్స్లో టెక్సాస్ పైన ఆవిడ కొలంబియా స్పేస్ షటిల్ కంప్లీట్గా కుప్పకూలిపోయింది. అట్మాస్ఫియర్కి రీఎంటర్ అవుతున్న టైంలో ఆవిడ స్పేస్ షటిల్ కుప్పకూలిపోయిందనమాట. ఇది 22 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. కానీ కల్పనా చావ్లా ఇంకా అందరి మనసులో ఉంది. ఒక వీర వనితగా ఆవిడ అంతరిక్షానికి వెళ్ళి మరి ప్రపంచానికి ఒక వీర వనితగా, ఒక ఆదర్శ మహిళగా మిగిలిపోయింది. ఇప్పుడు సునీత విలియమ్స్ ఈవిడ ఈ ట్రిప్లో జనరల్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మ్యాక్సిమం 6 నెలలు మాత్రమే ఎవరైనా ఉండగలరు. మ్యాక్సిమం 7 రోజుల కోసం వెళ్ళి దాదాపు 286 రోజులు స్పెండ్ చేసింది ఈవిడ. దాదాపు 4500 ఆర్బిట్స్ కండక్ట్ చేసింది. అండ్ స్టాట్యూట్ మైల్స్ లెక్కేసుకుంటే ఈవిడ 121 మిలియన్ స్టాట్యూట్ మైల్స్ తిరిగారంట ఈ టైంలో. సునీత విలియమ్స్ ప్రపంచంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎక్కువ కాలం ఉన్న మహిళలో వన్ ఆఫ్ ద టాప్ ఉమెన్ అనమాట. ఇంత వీరత్వం చూపించింది. ఇంత 9 నెలల పాటు అక్కడ ఉన్న ఆవిడ ఏమాత్రం కూడా తన సహనం కానీ తన యొక్క పట్టుదల కానీ కోల్పోలేదు. అంతటి మహిళలు భారతదేశం నుంచి వచ్చారంటే సునీత విలియమ్స్ కావచ్చు, కల్పనా చావ్లా కావచ్చు, అది మనందరికీ గర్వకారణం.